ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమైన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా సువార్త 21వ అధ్యాయము 36వ లేఖనం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. దేవుడు స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో మరి మెలకువగా లేనట్లయితే అపవాది మనలో దొంగిలిస్తాడు. అపవాది క్రియలకు మనం లోనవుతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ప్రభువునందు విశ్వాసము కలిగి అట్టి స్థిర విశ్వాసముతో నీవు మెలకువగా ఉండి దేవునిని ప్రార్థించండి. అజాగ్రత్తగా ఏ దినమైతే నువ్వు ప్రార్థన చేస్తావో అపవాది నిన్ను దొంగిలిస్తాడు, ఈ లోకంలోనికి మళ్ళా తీసుకుంటాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు ఉన్నావు. ఉన్నటువంటి నీవు, నివసిస్తున్నటువంటి నీవు మెలకువగా ఉండి ఆయన యొక్క ప్రార్థనలో మనం స్థిరముగా ఉన్నట్లయితే, అట్టి స్థిర విశ్వాసులమైన మనం ప్రార్థనా శక్తితో మెలకువగా ఉంటే మనల్ని ఎవ్వడు కూడా ఈ లోకంలో దొంగిలించలేడు. మనలను అపవాది ఏమార్చలేడు. కనుకనే దేవుడు ఈ దినమున ప్రతి విశ్వాసతో కూడా మాట్లాడుతున్నాడు. మరి కాలములు, సమయములు, దినములు, సంవత్సరములు, యుగములు అన్నీ కూడా ప్రభు ఆధీనములు ఉన్నాయి. కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున మీకు అందరితో మాట్లాడుతూ తెలియజేస్తున్న ఈ యొక్క మాటలు మనందరి హృదయములలో మరి నిలవాలి అనుకున్నట్లయితే, మరి ఆయనలో మనం నివసించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ దినమునైనా మరి మనం ప్రార్థనలో ఉందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభా, ఇదిగో వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ యొక్క గణనామములో మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఉన్నా. ప్రభా, ప్రతి ఒక్కరూ చూస్తున్నాననే కానీ వినటలేదు కనుక వినగలిగినటువంటి హృదయాలను వరకు దయచేయండి అయ్యా. చెవులనైతే ఇచ్చావు, మరి హృదయంతో గ్రహించే హృదయము ఏ ఒక్కరికి కనిపించట్లేదు. మరి విశ్వాసులమైన మేమందరము కూడా ఇదిగో మీ యొక్క మాటలు విని, వాగ్దానములు విని, దాన్ని మరి మా హృదయములలోకి ఎత్తుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నైనా విశ్వాసులందరినీ నైనా నీ యొక్క బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మీ పాదధూళిగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.